బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాలలోని మాజీ ఎంపీ చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి నివాసంలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. ఉదయం 5 గంటలకు ఐటీ అధికారులు వివేక్ నివాసం వద్దకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. గత కొన్ని రోజుల నుండి వివేక్ కు చెందిన కంపెనీల డబ్బును చెన్నూరు నియోజకవర్గంలో ఓటర్లను కొనేందుకు తరలిస్తున్నారని ఆరోపణలు రాగా ఇక ఈ రోజు వివేక్ ఇంట్లో ఐటీ సోదాల దాడులు నిర్వహిస్తోంది. ఇటీవల వివేక్ కు చెందిన 8 కోట్ల డబ్బును పోలీసులు ఫ్రీజ్ చేశారు. గతంలో 50 లక్షలతో వివేక్ కంపెనీ ఉద్యోగులు పట్టుబడిన విషయం తెలిసిందే. వివేక్ వినోద్ ఇళ్లతో పాటు ఆయన కూతురు ఇంట్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ చెన్నూరులో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నాయకులు అనుచరులు వివేక్ ఇంటికి చేరుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. మంచిర్యాలలోని మాజీ ఎంపీ చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి నివాసంలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. ఉదయం 5 గంటలకు ఐటీ అధికారులు వివేక్ నివాసం వద్దకు చేరుకొని తనిఖీలు నిర్వహించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఎస్ నరేష్, చెప్పండి. మంచిర్యాలలోని మాజీ ఎంపీ చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి నివాసంలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. ఉదయం 5 గంటలకు ఐటీ అధికారులు వివేక్ నివాసం వద్దకు చేరుకొని తనిఖీలను నిర్వహించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఏం జరుగుతోంది? మంచిర్యాలలోని మాజీ ఎంపీ చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి నివాసంలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. ఇదే అంశమై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. ప్రియా, ఇది మంచిర్యాల పట్టణంలోని మాజీ ఎంపీ చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి నివాసంలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. ఉదయం 5:30 గంటలకు ఐటీ అధికారులు వివేక్ నివాసం వద్దకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. గత కొన్ని రోజుల నుండి వివేక్ కు చెందిన కంపెనీల
డబ్బును చెన్నూరు నియోజకవర్గంలో ఓటర్లు కొనేందుకు తరలిస్తున్నారని ఆరోపణలు రాగా ఈ రోజు వివేక్ ఇంట్లో ఐటీ సోదాలు దాడులు కలకరం ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల వివేక్ కు చెందినటువంటి 8 కోట్ల డబ్బును పోలీసులు ఫ్రీజ్ చేశారు. గతంలో 50 లక్షలతో వివేక్ కంపెనీ ఉద్యోగులు పట్టుబడిన విషయం తెలిసిందే. వివేక్ తో పాటు అతని సోదరుడు వినోద్ ఇళ్లతో పాటు ఆయన కూతురు ఇళ్లలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని సోమాజిగూడ తన నివాసంతో పాటు మంచిర్యాలలోని హైటెక్ కాలనీలో ఉన్నటువంటి నివాసంలో కూడా ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇటు నాయకులు అంచులు వివేక్ ఇంటికి చేరుకొని ఆందోళన చేపట్టారు. అలాగే ఇటీవల చెన్నూరు అభ్యర్థిగా ఇటు గతంలో బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరడంతో అలాగే వెంటనే చెన్నూరు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో ఇంకా చెన్నూరు నేతలు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు తరలిస్తున్నారనే విషయాన్ని బాల్క సుమన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో తదనంతరం ఐటీ అధికారులు దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు బాల్క సుమన్ చేసినటువంటి ఆరోపిస్తూ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఇటు ఐటీ అధికారులు దాడులు చేయడం అనేది ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పవచ్చు. అయితే గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఐటీ అధికారులు దాడులు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇటీవల ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి పైన ఐటీ జరిగాయి. అలాగే మంత్రి సత్యనారాయణ రెడ్డిల పైన కూడా దాడులు నిర్వహించిన విషయం తెలిసింది. కాగా కాంగ్రెస్ నేతలని టార్గెట్ చేసుకుని దాడులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఇటు పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. అయితే నరేష్, ఇప్పుడు వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఏదైనా నగదు కానీ డబ్బులు కానీ దొరకడం జరిగిందా? ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే ఎలాంటి అధికారిక ప్రకటనలు కూడా అధికారులు వెల్లడించలేదు ప్రియా. ఇంకా దాడులు కొనసాగుతున్నాయి, సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటు వివేక్ నివాసంలతో పాటు అతని అనుచరుల ఇళ్లపైన కూడా దాడులు నిర్వహిస్తున్నారనే విషయాన్ని ప్రస్తుతం మనకి ఇక్కడ జరుగుతూ ఉంది. అయితే పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రస్తుతం ఎలాంటి ఆందోళనలు జరగకుండా. రైట్, థ్యాంక్ యూ నరేష్.